హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ రేవతి క్రియేషన్స్. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 2 రకాల స్పెషల్ వంటకాలతో మీ ముందుకు వచ్చేసానండి. లివర్ గిజెట్ ఫ్రై అన్నమాట. లివర్ని ఫ్రై చేస్తున్నాను, గిజెట్స్ని కర్రీ చేస్తున్నాను. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. లివర్ గిజెట్ కర్రీ అయితే చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ముందుగా అయితే మనము లివర్స్ని ఫ్రై చేసేసుకుందాము. మనకు ఫాస్ట్గా 5 మినిట్స్లో లివర్ ఫ్రై అయితే అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా, మనం లివర్స్ని సపరేట్గా గిజర్స్ని సపరేట్గా చేసేసి మనము లివర్ని ఫ్రై చేసుకుందామండి. చూసారా, ఇప్పుడైతే మనము లివర్స్ని గిజర్స్ని సపరేట్ చేసేసుకున్నాము. ముందుగా అయితే వాటిని ఉప్పు కారం మసాలాలతో కలిపి పెట్టేసుకోవాలి. ముందుగా పసుపు, అందులో తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకొని కలిపేసి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఆయిల్ వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా బాగుంటుంది. అందరూ చాలా ఇష్టంగా లివర్ ఫ్రైని అయితే చాలా వరకు తింటారండి. మనం మరీ ఎక్కువగా తినకూడదన్నమాట. లివర్స్ని అప్పుడప్పుడు తీసుకుంటేనే చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కలిపేసుకొని మనం ఫ్రై చేసుకేసుకుందాం. బాండి పెట్టుకొని మనం తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తామండి. మీరు మంచిగా మాకు సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఆయిల్లో మనము కలిపిన లివర్స్ని మొత్తం కూడా వేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకున్న తర్వాత దాన్ని సిమ్లో పెట్టేసి అలాగే పెట్టుకున్న తర్వాత చివరిగా కోకోనట్ పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చివరగా గరం మసాలా కూడా వేసుకొని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. దీంతో మనకు లివర్ ఫ్రై అనేది తయారైపోయింది. నెక్స్ట్ గిజెట్ కర్రీ చూద్దాము. గిజెట్ కర్రీ కూడా కొంచెం టైం పడుతుందండి. ఫస్ట్ అయితే మనము కుక్కర్లో వేసేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్, పసుపు వేసేసుకొని మనము ఒక 2-3 విజిల్స్ వచ్చేలాగా గిజర్స్ని అయితే ఉడికించుకోవాలి. ఎందుకంటే మనకు సరిగా ఉడకవు కాబట్టి ఇలా చేసుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. నేనైతే బాండి పెట్టుకున్నానండి. ఆ విజిల్ రెడీ అయ్యిందనమాట. దానికి సరిపడేంత ఆనియన్ ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనము వేయించేసుకోవాలి ఆనియన్స్ని. నేను 3 నుంచి 4 టమాటాలు అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం గ్రేవీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం టమాటో వేస్తే సూప్ లాగా వస్తుంది కాబట్టి నేనైతే టమాటాను వేస్తున్నాను అనమాట. మనం ఉడికించుకున్న గిజర్స్ని కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత తగినంత కారం, ఉప్పు, పసుపు అవన్నీ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలియబెట్టుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మనకు కారం, ఉప్పు, మసాలాలన్నీ కూడా పీసెస్కి అయితే పట్టుకుంటాయి. చూసారా, గ్రేవీ తయారైపోయిందన్నమాట. మనకు టమాటాలో నుంచి సూప్ వస్తుంది కాబట్టి ఇలా అవుతుందన్నమాట. మనం ఉడికించుకున్న దాంట్లో వాటర్ వస్తుంది కదండి, మిగిలిపోతే ఇందులో వేసేసుకొని కూడా అలా పెట్టేసుకోవచ్చు. ఇలా కర్రీ అయితే తయారైపోయింది. దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. చివరగా అయితే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మరి రెడీ అయిపోయిందండి మన గిజెట్ అండ్ లివర్ ఫ్రై. ఇప్పుడు మనము టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.